డబ్బు ఏర్పాటు చేసిన తర్వాత నీతో ఈ విషయం గురించి చెప్దామనుకున్నాను. ఈలోగా ఆ బ్యాంక్ వాడు నీ ముందే ఇదంతా వాగేశాడు. నా కోసం నువ్వు ఎన్నో చేశావు. చాలు అశ్విన్, ఇలాంటి సాహసం చెయ్యొద్దు. నా కుటుంబం గురించి నువ్వు ఎంత శ్రద్ధగా బాధ్యతగా నువ్వు ఆలోచిస్తున్నావో, నీ కుటుంబం విషయంలోనూ నేను అలాగే ఉండాలి కదా. ఆ సింహాద్రి పగపట్టిన పాములాగా నా కుటుంబాన్ని నడి వీధిలోకి తెచ్చాడు. ఇప్పుడు కొత్తగా మేము పోగొట్టుకునేది ఏమీ లేదు. నా వల్ల మీ కుటుంబానికి ఏమైనా నష్టం జరిగితే అది చూస్తూ నేను తట్టుకోలేను. నా స్వార్థం కోసం, నా కుటుంబం కోసం ఒక తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన పాపం నాకొద్దు అశ్విన్.